guys, welcome back to my YouTube channel. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను నా ఫేవరెట్ పర్సన్ యొక్క ఫేవరెట్ డిష్ అయితే చేస్తున్నాను అండ్ అదేంటంటే ఉగ్గాని అనమాట. సో మీకు అందరికీ ఉగ్గాని ఐడియా ఉందా, మీకు ఉగ్గాని రెసిపీ తెలుసు అంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ ఇదే మీ ఫస్ట్ టైం అన్నా కూడా ఫస్ట్ టైం ఉగ్గాని కోసం వింటున్నాను అని చెప్పేసి కామెంట్ చేయండి. బికాస్ నాకైతే ఉగ్గాని రెసిపీ అసలు తెలియదు అనమాట. ఐఎమ్ వెరీ న్యూ టు ఇట్. బట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అని. సో ఈరోజు నాకు ట్రై చేయాలనిపిస్తుంది, అందుకని చెప్పేసి ఉగ్గాని అయితే చేస్తున్నాను. అండ్ దీనికి మనకి ఫస్ట్ నేను యాక్చువల్లీ వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు మొత్తం రెసిపీ అంతా షార్ట్స్లో అవ్వట్లేదు. అందుకని చెప్పేసి హాఫ్ ప్రాసెస్ అయిన తర్వాత ఫుల్ లెంత్ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. బట్ అయినా కూడా నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫుల్ వీడియో చూడండి సో దాట్ మీకు అంత రెసిపీ మంచిగా అర్థమవుతుంది. యా, సో గైస్ మన ఫస్ట్ స్టెప్లో చేసేది ఏంటంటే ఇలా మురీలు తీసుకుంటాము. మురీలు తీసుకొని వాటర్ వేసేస్తాం. అందులోని వాటర్ వేసి నానిన తర్వాత మొత్తం ఇలాగా పిండి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. దీని తర్వాత సైమల్టేనియస్గా మనం పల్లీలు తీసుకోవాలి. పల్లీలు తీసుకున్న తర్వాత దీన్ని మంచిగా వేపాలి, మధ్యలో తినాలి కూడా. వేపిన తర్వాత అవి చల్లగా అవ్వాలి గైస్, ఎందుకంటే చల్లగా అయినదాన్ని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకుంటే కొంచెం పౌడర్గా వస్తుంది. ఒకవేళ వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే మనకి పేస్ట్లా వచ్చేస్తుంది అంట. అందుకని చెప్పేసి చల్లగైన తర్వాత వేసుకోవాలి. ఈ రెండు ఇలా అవుతుండగా మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాము. అవి మంచిగా ఏగుతున్న టైంలో నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను. సరే కదా, ఇలాగ పౌడర్ లాగా వస్తుంది అనమాట. ఇఫ్ మనము చల్లార్చుకున్న తర్వాత చేస్తే నా షాడోనే పడుతుంది మొత్తం. సారీ, ఐఎమ్ అన్ అన్ప్రొఫెషనల్ బ్లాగర్. సీ గైస్, ఇలా పౌడర్లా వస్తుంది. మనము చల్లగా చేసేసుకున్నాం కాబట్టి. అదే మనం వేడిగా వేసుంటే ముద్దగా వచ్చేది. దిస్ ఇస్ పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందాకలా ఆనియన్స్ అండ్ పచ్చిమిరకాయలు వేసాం కదా, అందులో తగినంత సాల్ట్ వేసేసుకుందాం, కావాల్సినంత సాల్ట్. మనం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసాము అండ్ మంచిగా ఫ్రై అయిపోయాయి ఆనియన్స్ అండ్ చిల్లీ కూడా. ఇప్పుడు మనం ఏదైతే మురీలు ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. మనము మురీలు వేసుకున్నాం గైస్, వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుకున్న తర్వాతనే మనం ఏదైతే పల్లీల పౌడర్ చేసుకున్నామో అది యాడ్ చేయాలన్నమాట. సో స్పైస్ ఎక్కువ ఉందనిపిస్తుంది బికాజ్ కొంచెం కారం చిల్లీస్ అంటే నేను ఒక 6 యాడ్ చేశాను. లెట్స్ సీ. సో ఇవి మంచిగా మిక్స్ చేసిన తర్వాత అవర్ స్పెషల్ ఇంగ్రీడియంట్ పల్లీల పొడి వేసేద్దాం. అయితే పల్లీలు యాడ్ చేసేసాము. మనకు కొంచెం డ్రైగా అనిపిస్తుంది, బట్ అలా అని చెప్పేసి మీరు అసలు ఆయిల్ అయితే యాడ్ చేయకండి, ఎందుకంటే మనం పల్లీలు యాడ్ చేసాం కాబట్టి ఆయిల్ అనేది వస్తుంది. ఇది యాక్చువల్లీ నా పాయింట్ కాదు. నేను యాక్చువల్లీ ఆయిల్ యాడ్ చేద్దామా మమ్మీ అనుకోని మమ్మీని అడిగితే షీ సెడ్ లైక్ వద్దు పల్లీలు ఉన్నాయి కదా అని. ఇంత చిన్న లాజిక్ ఎలా మిక్స్ అయ్యాను అని అనిపించింది. అండ్ సారీ గైస్, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు టేస్ట్ వన్ సాల్ట్ ఎలా ఉందో. పర్ఫెక్ట్ గైస్, సాల్ట్ అంతా కూడా బాగానే ఉంది. సో మనము పల్లి పౌడర్ వేసుకున్న ఒక 1 minute కలుపుకున్న తర్వాత ఆఫ్ చేసుకోవడమే గైస్. దట్స్ ఇట్, మన ఉగ్గాని రెడీ అయిపోయింది. సో మన రెసిపీ అయితే అయిపోలేదు గైస్, పిక్చర్ అవి బాకీ హే. ఏంటంటే ఉగ్గాని అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము అండ్ దాంతో బజ్జీలు చాలా బాగుంటాయంట. సో అందుకని చెప్పేసి అది కూడా ట్రై చేస్తున్నాను. ఆ బోత్ కాంబినేషన్స్ అనేది చాలా ఇష్టం అంట. సో అందుకని చెప్పేసి నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ లాస్ట్లో మీకు ఇంకొక ట్విస్ట్ ఉంటుంది, వెయిట్ చేయండి. మనం మంచిగా ఈ పచ్చిమిరకాయలని కడిగేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే దిస్ రెసిపీ ఈజ్ ఫ్రమ్ శాన్ ఫ్రాన్సిస్కో. అంటే నాకు అక్కడ నుంచి ఇన్పుట్స్ వస్తుంటే నేను ఇక్కడ తయారు చేస్తున్నాను అన్నీనా. సో లెట్స్ సీ హౌ ద టేస్ట్ విల్ బీ. నెక్స్ట్ ఇప్పుడు మనం శనగపిండి తెచ్చుకున్నాం కదా, శనగపిండిని మంచిగా కలుపుకుందాం గైస్. పిండి కలపడంలో మమ్మీ హెల్ప్ చేస్తుంది అనమాట. మంచిగా శనగపిండి కలిపేసుకున్న తర్వాత అయితే పెట్టేసాను. ఇది కొంచెం హీట్ ఎక్కాక ఆయిల్ వేసిద్దాం. సో గైస్, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అనమాట ఆయిల్ వేసి అంటే లైక్ ఇట్లా డీప్ ఫ్రై చేయడం. అండ్ ఐఎమ్ సో స్కేర్డ్ గైస్. మమ్మీ ఎగ్జామిన్ చేస్తుంది. మమ్మీ పక్కనే నిపుణుల పర్యవేక్షణలో చేయండి ఫస్ట్ టైం చేస్తే మాత్రం ఖచ్చితంగా. నాకైతే మమ్మీ పక్కనే ఉన్నారు, ఈవిడ మమ్మీ.
సో అయిందా వేడి, కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ మనం మంచిగా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి. ఓకే గైస్, వేడెక్కిందట. గైస్, దిస్ ఈజ్ అవర్ ఉగాని అండ్ బజ్జీ అనమాట విత్ చిల్లీ సాస్. అండ్ యా, టేస్ట్ చేద్దాం. అండ్ నేను ఈ రెసిపీ చేసిన వాళ్ళు ప్రజెంట్ ఇక్కడ లేరు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నారు కాబట్టి వర్చువల్గానే లైక్ లిటరల్లీ నేను ఫస్ట్ టైం గైస్ యాక్చువల్లీ ట్రై చేయడం ఇది. టేస్ట్ కూడా అంతే బాగుంది. నైస్ కాంబినేషన్. సో నైస్. అండ్ నిజంగా అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. లైక్ ఎందులో ఉప్పు ఎక్కువ అవ్వలేదు, కారం ఎక్కువ అవ్వలేదు. లైక్ పర్ఫెక్ట్ గైస్. లైక్ నేనేనా ఇచ్చేసింది. లైక్ నేను ఉగ్గాని అవగొడతాను గైస్ ఓ బజ్జీ. నేను ఇదే ఒక్కటే ఇండివిజువల్గా ట్రై చేశాను కానీ బట్ దిస్ కాంబినేషన్ ఇస్ హెవెన్. గైస్ చూసారు కదా, దాట్స్ ద వీడియో ఫర్ టుడే. అండ్ అలానే మీరు ముందు కూడా ఉగ్గాని అండ్ విత్ బజ్జీ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ సెషన్లో చెప్పండి. లేదు నా రెసిపీ చూసాకే ఫస్ట్ టైం అంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెషన్లో చెప్పండి. బట్ దిస్ కాంబినేషన్ ఇస్ అన్స్టాపబుల్ అలా అన్నమాట. సో అలానే నా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.